హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. దీపావళి డెకరేషన్స్లో భాగంగానండి ఈ వీడియో కూడా. అయితే ఇంకొక కార్నర్కి లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా అలంకరించాను. అంటే ఇంట్లో 2-3 రకాల లక్ష్మీదేవి విగ్రహాలని నా దగ్గర. ఇదొక రకం అమ్మవారు. అయితే ఈ అమ్మవారికి మనకు కాసులు కురిపించే కుండ ఉంటుంది కదండి. ఆ కుండ దగ్గర నుంచి మరి మన చేతిలో కూడా మనం పళ్ళెం పడతాం కదండి. భిక్షకి వెళ్తే ఎట్లా పళ్ళెం పడతాము, అలా పళ్ళెం పట్టాలి కదండి అమ్మ ముందు. అలా పళ్ళెం పడితే మనకు ఆ పళ్ళెంలోకి కాసులు కురిపించే విధంగా అలా అలంకరించానండి. ఎలా ఉందో మీరే కామెంట్ ద్వారా తెలపండి. మనం అమ్మవారి ముందు ఎప్పుడైనా, దేవుళ్ళ ముందు, అమ్మ ముందు మనం ఎప్పుడైనా ఇట్లా చేయి చాచే ఉంచవచ్చండి, పర్లేదు. పై చేయిగా ఉండం కదా మనం ఎలాగూ. అలా కాసులు కురిపించే విధంగా అలా అలంకరించాను. ఒక చిన్న ఐడియా అంతే, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఐడియాలు, కానీ నేను చేసింది కూడా మీకు చూపించాలి కదా. చూపిస్తేనే కదా నా ఆనందం. అంటే నేను చేసిన దానికి ఫలితం మీరు చూసి బాగుంది అంటే నాకు అదొక హ్యాపీ, అంతే కదండి. ఈ యొక్క నాకని కాదు, ప్రతి యూట్యూబర్కి అంతేనండి. మనం ఏది చేసినా, కొత్త పని ఏది చేసినా కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకుంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది, అంతే కదా. ఎలా ఉందంటారు నా ఈ కార్నర్ డెకరేషన్? ఇది ఎక్కడంటే కార్నరు పెద్ద కృష్ణ ఇది ఉంటుంది చూడండి, ఆ సెల్ఫ్ కింద చేశానండి ఒక కార్నర్కి. చూశారు కదా. అలా దీపావళి అంటేనే మనకు ఇల్లంతా దీపాలతోని అలంకరించుకోవడము. ఎక్కడ వీలైతే అక్కడ కార్నర్లకు కానీ, ఎక్కడ వీలైతే అక్కడ హాల్లో కానీ, వాకిట్లో కానీ, తులసమ్మ చెట్టు దగ్గర కానీ దీపాలతో అలంకరించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి అందులో ఏంటంటే నాకు కొంచెము ఇంట్లో డెకరేషన్ అనేది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలా ఎప్పుడు కూడా చేసుకుంటాను. ఇప్పుడంటే యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ లేకముందు కూడా నేను ఇదే విధంగా చేసుకునేదానండి. ఎందుకంటే నాకు కొంచెము ఇంట్రెస్ట్. సంక్రాంతి అప్పుడైనా, దీపావళికైనా కొంచెం ఇంట్లో డెకరేషన్ అనేది చేసుకోవడం అనేది నాకు కొంచెం కాదు, చాలా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే ఉన్న టైంలో ఉన్న ఓపికని ఉపయోగించుకుంటానండి. మనకి ఇలాంటి పనులు పెట్టుకున్నాం అనుకోండి, మైండ్ కూడా చాలా రిలాక్స్గా కూడా ఉంటుందండి. రిలాక్స్గా ఉంటుంది. మనలో ఉన్న నైపుణ్యం అనేది బయటకు వస్తుంది. అంటే ఇదేదో ఎవరో మెచ్చుకోవాలి, ఏదో చెయ్యాలని కాదు. ఓహో నేను ఇలా కూడా చేసుకోగలుగుతానా అనేది మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. కొంచెం నమ్మకం పెరుగుతుంది అన్నట్టు మన మీద మనకు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం అలంకరించుకున్నాం అనుకోండి, అలంకారాలు చేసే విధానాలు మనకి ఇంకా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. చేసింది కూడా మనకు ఇది బాగుందా లేదా, ఇంకొకసారి ఇంకేమైనా మార్పు చేయొచ్చా, ఇలాంటి ఐడియాస్ కూడా వస్తుంటాయండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నా ఛానల్ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియోపై స్పెషల్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది అనేది. ఓకే అండి, బాయ్ బాయ్.